హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో గౌతమ్, నిఖిల్, పృథ్వీ మధ్య పెద్ద కోల్డ్ వార్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం జరిగిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో గౌతమ్, పృథ్వీ, నిఖిల్ మధ్య ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత అర్ధరాత్రి సమయంలో నిఖిల్ పృథ్వీ గురించి నిఖిల్ గౌతమ్ గురించి పృథ్వీ దగ్గర మాట్లాడటం జరిగింది. నిఖిల్ పృథ్వీ దగ్గర గౌతమ్ గురించి ఏం చెప్పాడో వింటే, నిజంగా నువ్వు సూపర్ భయ్యా, మేము బయట నుంచి ఉండి ఏం గమనిస్తున్నామో నువ్వు హౌస్ లోపల ఉండి కూడా అదే గమనించావు అంటూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. ఇంతకీ నిఖిల్ గౌతమ్ గురించి ఏం గమనించాడు, పృథ్వీతో ఏం చెప్పాడు అని అంటే, గౌతమ్ ఫ్యామిలీ వీక్ తర్వాత ఆట స్వరూపాన్నే మార్చేశాడు. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా గౌతమ్పై ప్రశంసలు కురిపించి గౌతమ్ టాప్ పొజిషన్కి రేస్లోకి వచ్చేశాడు అని అందరూ హింట్ అయితే ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంకా గౌతమ్ ఇంట్లో సోలోగా ఆడాలని నిర్ణయం తీసుకొని ఏ చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని లాగి పెద్దది చేసి అనవసరంగా గౌతమ్ పైకి వెళ్తే మిగిలిన వారిని బ్యాట్ చేసి తన గ్రాఫ్ని పెంచుకునే పనిలో భాగంగానే ప్లాన్గా గౌతమ్ ముందుకు పోతున్నాడు. అది మనం గమనించకుండా గౌతమ్పై ఫైర్ అయితే అది మనకే ఇంపాక్ట్ చూపిస్తుంది అంటూ నిఖిల్ పృథ్వీ వద్ద చెప్తున్నాడు. దీంతో పృథ్వీ మాట్లాడుతూ, అది కరెక్టేరా, కానీ వాడు మనల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అప్పుడు కూడా మనం గౌతమ్పై ఫైర్ అవ్వకపోతే మనం నిజంగానే గ్రూప్ గేమ్ ఆడుతున్నామేమో అని అందరికీ అనుమానం వస్తుంది కదా అంటూ పృథ్వీ అయితే నిఖిల్తో చెప్తున్నాడు. దీంతో నిఖిల్ గౌతమ్ గురించి మాట్లాడుతూ, గౌతమ్ చెప్పినంత మాత్రాన మనం గ్రూప్ గేమ్ ఆడినట్టు కాదు, మనం ఏ గేమ్ ఆడుతున్నాము, ఎవరెవరం కలిసి ఆడుతున్నాము, ఎవరం గ్రూప్ గేమ్ ఆడుతున్నామో కూడా ఆడియన్స్ అన్నీ గమనిస్తూనే ఉంటారు. కాబట్టి గౌతమ్ మాటలకి మనం ఫైర్ అవ్వకూడదు, ట్రిగ్గర్ అవ్వకూడదు. ఏమాత్రం ట్రిగ్గర్ అయి మనం గౌతమ్పై కానీ ఫైర్ అయితే వాడికే కావాలి, అది వాడికే ప్లస్ అవుతుంది. అందుకోసమే కదా వాడు కావాలనే గ్రూప్ గేమ్ అంటూ మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం రెచ్చిపోకుండా కూల్గా మాటలతో మాత్రమే సమాధానం ఇవ్వాలి. అలాగే నువ్వు గౌతమ్పై మీదకి వెళ్ళి ఫైర్ అవ్వడం కూడా కొంచెం తగ్గించుకో. అంత అగ్రెసివ్ అవుతే అది నీకే ఇంపాక్ట్ చూపిస్తుంది అంటూ పృథ్వీకి కూడా విలువైన సలహా ఇచ్చాడు. సో మొత్తంగా నిఖిల్ గౌతమ్ ప్లాన్ అయితే పసిగట్టేశాడు అని చెప్పవచ్చు. మరి ఇక రాబోయే రోజుల్లో నిఖిల్ గౌతమ్ ఆటని ఎలా అరికట్టిస్తాడో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.